వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే ఏలూరు జిల్లా లింగపాలెం మండలం అయ్యప్పరాజుగూడ గ్రామంలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో కోకో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఏలూరు ఉద్యానవన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ అధికారి సంతోష్ మాట్లాడుతూ కోకో గింజల నాణ్యత ప్రమాణాల పెంచుటకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, గింజలు, పులియ పెట్టుబడులకు చెక్క బల్ల బాక్స్లను, ప్లాస్టిక్ ట్రేలకు, గింజలను ఎండబెట్టే టార్ప్లైన్స్ కు రాష్ట్ర ప్రభుత్వం 35% రాయితీలు కల్పిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి మోండాలిస్ కంపెనీ వారు, హార్టికల్చర్ అసిస్టెంట్ విష్ణువర్ధన్, ఎండి ఆయుష్ బాబు నాయక్ గ్రామస్తులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు సంతోష్ అండి, సహాయ ఉద్యాన సంచాలకులు ఏలూరు. ఈరోజు అయ్యప్పరాజుగూడెం గ్రామంలో కోకో క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ మీద మనం రైతుతోటి మీటింగ్ పెట్టడం జరిగింది. మన ప్రభుత్వం ఏంటంటే ఈ సంవత్సరం క్వాలిటీ సంబంధించి నాణ్యత అనేది బాగా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రభుత్వం బాగా తీవ్ర కృషి చేస్తుంది. దానిలో భాగంగానే మనం హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఈ క్వాలిటీ సంబంధించి మనం కొత్తగా ఒక స్కీమ్ కూడా మనం ప్లాన్ చేసాము. దీనిలో 4 మోడల్స్గా మనం చేసామండి. దీనిలో 5 ఎకరాల లోపున రైతుకు ఒక మోడలు, 5 నుంచి 10 ఎకరాల ఒక రైతుకు ఒక మోడలు, 10 పైన ఒక మోడలు, అలాగే ఎఫ్పిఓ గ్రూప్ అంటే రైతు సంఘానికి గ్రూప్ కింద ఏర్పడినట్టయితే ఒక మాటి దుమ్ము ఎలాంటి చెత్త చెదారం చేరకుండా ప్లాట్ఫామ్ కూడా మనకి ఆ క్వాలిటీ సంబంధించి ఒక 40 అడుగులు పొడవు, 30 అడుగులు వెళ్తున్న ఒక ప్లాట్ఫామ్ కూడా మొత్తం టోటల్ ఎస్టిమేషన్ వచ్చి 4 లక్షలు అవుతుందండి. ఈ 4 లక్షల్లో మనం 50% రాయితీ చొప్పున 2 లక్షల రూపాయలు మనకు రాయితీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సోలార్ డ్రైవర్లని కూడా ఈ సంవత్సరం మన కొత్తగా మన